సీరియల్ నటి మల్లికా జోగుల అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టరేమో కానీ, అదే 'కలవారి కోడలు' సీరియల్ చెంచులక్ష్మి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ నటి అప్పట్లో తన స్లాంగ్ మరియు నటనతో ఆ క్యారెక్టర్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ నటి రీసెంట్‌గా 'స్టార్ మా'లో ప్రసారమయ్యే 'మగువా ఓ మగువా' సీరియల్‌లో కూడా మంచి పాత్ర పోషిస్తూ ఈ తరం సీరియల్ ఆడియన్స్‌కు టచ్‌లో ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ నటి సూరజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఇంత లేట్ వయసులో పెళ్లేంటి చెంచు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మల్లిక లేట్‌గా పెళ్లి చేసుకోవడానికి కారణాలైతే లేకపోలేదు. నిజానికి ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ డేస్‌లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ మల్లిక పెద్దగా చదువుకోలేదు. మల్లిక తండ్రేమో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే మల్లికకు పెద్దగా చదువు అబ్బకపోయినా సరే సినిమాల మీద ఆసక్తి ఎక్కువ ఉండడంతో ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా తన మేనమామతో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. అయితే అతను ఈమెను బాంబే తీసుకొని వెళ్లి ఓ క్లబ్‌లో అమ్మేసి పారిపోయాడు. దీంతో చిన్నతనంలోనే పాపం మల్లిక అతని చేతిలో మోసపోయి ఓ క్లబ్ డాన్సర్‌గా పనిచేయాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో మల్లిక అదృష్టం బాగుండి ఓ తెలుగావిడ పరిచయమయ్యి ఆమెను ఆ ఉచ్చు నుంచి బయటపడేలా చేసింది. ఇక ఆ తరువాత మల్లిక కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు ఇచ్చిన అవకాశంతో సినీ నటిగా మారింది. అయితే మల్లికకు మొదట్లో అన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చేవి. మల్లిక ఏమో ఏ పాత్ర అయితే ఏముంది ఆ డబ్బుతో తన తల్లికి వైద్యం చేయించవచ్చు కదా అని అన్నిటిని ఒప్పుకొని చేసింది. అయితే ఇలా ఆమె పోషించే వ్యాంప్ క్యారెక్టర్స్ కారణంగా అప్పట్లో తన ఊర్లో బంధువులు ఆమె తల్లిదండ్రుల ఇంటికి రావడం కూడా మానేశారంట. ఇలా కొన్నాళ్ళు ఈ వ్యాంప్ క్యారెక్టర్స్ వేసి వేసి ఆమెకు అసహ్యం కలిగింది. దీంతో మల్లిక సీరియల్స్‌లోకి వెళ్లి ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా ఆమె ఫస్ట్ టైమ్ చేసిన 'కలవారి కోడళ్ళు' సీరియల్‌తోనే మల్లిక ఏకంగా నంది అవార్డ్ సైతం గెలుచుకుంది. దీంతో ఊర్లో బంధువులందరూ ఆ 'కలవారి కోడళ్ళు' సీరియల్ చెంచులక్ష్మి మా చెల్లెలే, మా మేనకోడలే అని మరలా వరుసలు కలపడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ సీరియల్ హిట్ అవి ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మల్లిక సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్లు వేయడం పూర్తిగా మానేసి 'పడమటి సంధ్యారాగం', 'బొమ్మరిల్లు', 'అభిషేకం' ఇలా వరుస పెట్టి పెద్ద పెద్ద సీరియల్స్‌లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. రీసెంట్‌గా 'ఓ మగువా ఓ మగువా' సీరియల్‌లో కూడా మల్లిక మంచి పాత్రకు సెలెక్ట్ అయింది. ఇక మల్లిక ఇన్నాళ్ళు తన తల్లి ఆరోగ్యం కోసం, కుటుంబ గౌరవం కోసం కష్టపడి ఇప్పటికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బెంగుళూరులో జాబ్ చేసుకునే సూరజ్ అనే వ్యక్తిని రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. ఇక ఈ పెళ్లికి 'మగువా ఓ మగువా' సీరియల్ నటీనటులు కూడా కొందరు హాజరయ్యారు. ఇక మల్లిక అభిమానులైతే ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ ఇక మీదనైనా ఆమె లైఫ్ హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.